ఈసీ షెడ్యూల్ విడుదల చేయగానే రాజకీయ పార్టీలు చేయదగినవి, చేయకూడని అంశాలతో ఓ నిబంధనావళి అమలులోకి వస్తుంది. దాన్ని కోడ్ ఆఫ్ కండక్ట్, వాడుక భాషలో ఈసీ కోడ్ అంటారు. ఈ చట్టంలోకి ప్రసంగాలు, పోలింగ్ తేదీలు, పోలింగ్ బూత్లు, మంత్రుల ప్రవర్తనావళి, ఎలక్షన్ మేనిఫెస్టో, ర్యాలీలు సహా అనేక అంశాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఎన్నికలు ఓ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రశాంత చిత్తంతో నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసినవి. సమాచార శాఖ ఇచ్చిన వివరాల ప్రకారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ మన దేశంలో మొట్టమొదటిసారిగా 1960లో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేశారు. ఈ నియమావళిని అప్పట్లో అన్ని పార్టీలు అనుసరించాయి. 1962 సాధారణ ఎన్నికల్లో ఏసీసీ కోడ్ అమలైంది. 1979లో జరిగిన ఎన్నికల సమయానికి ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీలను నియంత్రించేందుకు ఓ సెక్షన్ ని కూడా జత చేశారు. ఎలక్షన్ షెడ్యూల్ విడుదలైన రోజు నుంచి ఈసీ కోడ్ అమలవుతున్నట్లే లెక్క. తుది ఫలితాలు వెలువడే వరకు కోడ్ అమలవుతుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచే అధికారంలో ఉన్న పార్టీలు ఏ రకంగానూ అధికారాలను వాడుకుని ప్రచారం నిర్వహించడానికి కుదరదు. ఏ ఒక్క పథకం కానీ, పాలసీ కానీ ప్రకటించరాదు. ప్రభుత్వం సొమ్ముతో పబ్లిసిటీ కూడా చేసుకోకూడదు. మంత్రులు అనుసరించాల్సిన విధానంపై కూడా ఈసీ కోడ్లో నిబంధనలున్నాయి. ప్రభుత్వపరమైన కార్యక్రమాలే తప్ప ప్రైవేట్ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాల్లో అధికారులను వినియోగించరాదు. అలానే అధికారిక భవనాలు, వాహనాలను వినియోగించకూడదు. అదే సమయంలో రూలింగ్ పార్టీగా తనకి ఉన్న అధికారంతో ప్రతిపక్షాలకు వేదికలు, మైదానాలు, హెలీప్యాడ్లు వాడుకునే హక్కుని హరించకూడదు. ప్రభుత్వ ఖజానాతో పార్టీ ప్రకటనలు ఇవ్వకూడదు. స్వతంత్ర నియామకాలు, అలానే ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేపట్టకూడదు. అలానే ఓటర్లను ప్రభావితం చేసేలా మతపరమైన ప్రసంగాలు చేయకూడదు. కులపరమైన హామీలు ఇవ్వకూడదు. మసీదులు, చర్చిలు, దేవాలయాలు సహా ఏ ఇతర ప్రార్థనా ప్రదేశాల్లో పార్టీ మీటింగ్స్ పెట్టకూడదు. లంచాలతో ఓటర్లను ఆకట్టుకునే విధంగా ప్రవర్తించకూడదు. పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటలకల్లా పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిలిపివేయాలి. ఈ 48 గంటల సమయాన్ని ఎలక్షన్ సైలెన్స్ గా పిలుస్తారు. మరి ఇంత కట్టుదిట్టంగా నిబంధనలున్నా చాలా చోట్ల పార్టీలు వాటిని మీరినట్లు కనిపిస్తాయి. దీనికి కారణం ఏంటంటే మోడల్ ఆఫ్ కోడ్ కండక్ట్ అనేది ఎలక్షన్ కమిషన్ స్వచ్ఛందంగా ఏర్పాటు చేసిన ఓ నిబంధనావళే తప్ప వీటిని మీరినంత మాత్రాన కఠిన చర్యలు తీసుకోవడానికి చట్టం లేదు. కోడ్ ఉల్లంఘించిన వారికి ఓ నోటీస్ మాత్రమే పంపగలదు. అది కూడా ఏదైనా పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే. అయితే ఈసీ నోటీస్ పంపితే మాత్రం దాన్ని అందుకున్న వారు ఖచ్చితంగా సమాధానమైతే ఇవ్వాల్సిందే.